రియల్ ఎస్టేట్ బిల్డర్స్ దగ్గర చాలా మంది కస్టమర్స్ అయితే రియల్ ఎస్టేట్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళ దగ్గర అయితే ఎవరైతే ప్లాట్స్ కానివ్వండి, ఇండ్లు కానివ్వండి, ఇలా ఎవరైతే కొన్నారో వాళ్ళని బిల్డర్స్ చాలా విసిగిస్తూ ఉంటారో, కొందరు చాలా మంది మోసపోయిన వారు ఉన్నారు. సో మరి వాళ్ళు రేరాకి ఎలా కంప్లైంట్ ఇవ్వాలి, మరి వాళ్ళకి ఎలా న్యాయం జరుగుతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, లెజెండరీ అవార్డు విన్నర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, రియల్ ఎస్టేట్ లో చాలా మంది కొన్ని కోట్ల వరకు మోసపోయిన వారు ఉన్నారు. సో కొందరు బిల్డర్స్ దగ్గర అయితే వాళ్ళకి న్యాయం జరగాలంటే అలా ఎలా ప్రొసీడ్ అవ్వాలి అండ్ రేరాకి ఎలా కంప్లైంట్ ఇవ్వాలి? మీరు అందరూ కలిసి రియల్ ఎస్టేట్ మీద పెడతారు. అన్ని డిపార్ట్మెంట్లో మోసం ఉంది. ఆ డిపార్ట్మెంట్ కొద్దిగా హైలైట్ చేస్తున్నాను అంతే. అదర్వైజ్ ఏ డిపార్ట్మెంట్లో మోసం లేదు. ఓకే, అయినప్పటికీ నీకు డౌట్ ఉంది కాబట్టి మనం ప్రజల కోసం మాట్లాడాలి, వ్యూవర్స్ కోసం. ఎందుకంటే మనకు రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్ద, ఇప్పుడు బంగారము, రియల్ ఎస్టేట్ ఇలా ఎలా కంపేర్ చేస్తామో, సో రియల్ ఎస్టేట్ కూడా అంతా కాబట్టి, సో ఇలా రియల్ ఎస్టేట్ లో మోసపోయిన వారి గురించి ఏం చెప్తారు సార్? అంటే ఫస్ట్ మనం మోసపోతాం అంటే బిల్డర్స్ మోసం చేస్తారండి. బిల్డర్స్ దగ్గర నేను ఫాల్ట్, ఎస్పెషల్లీ ఎక్కువ మోసపోయేది పర్మిషన్ రాకుండా ప్రీ లాంచ్లో కొనేది, లేదా పర్మిషన్ వచ్చాక డెలివరీ చేయకపోతే ప్రాబ్లం వస్తుంది. ఇన్ని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటుంది. రేరా అనేది వెరీ గుడ్ కంట్రోల్ రెగ్యులేటింగ్ బాడీ. అంటే రేరా అంటే ఏంటి? రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్, రేరా యాక్ట్ అంటే. ఇది 2016లో వచ్చింది. 2017 జనవరి 1 నుండి అమలు పడుతుంది. అంతకుముందు ఉన్న ప్రాజెక్ట్ రేరా అక్కర్లేదు. బట్ 2000 జనవరి 1, 2017 నుండి రేరా అమల్లోకి వచ్చింది. అయితే అమల్లోకి వచ్చినప్పుడు ఇప్పటికి కూడా నాకు తెలిసి 100% పనిచేయట్లేదు. అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ లేవు. సో అక్కడ మనకు కొద్దిగా పెరగాల్సింది. అయితే ఎవరైతే కస్టమర్ మోసపోతున్నాడో ప్రీ లాంచ్లో కానీ కొంటే మాత్రం రేరా ఏం చేయలేదు. నేను రేరా అప్రూవల్ ఇవ్వలేదు. ఏ ప్రాజెక్ట్కి అయితే రేరా అప్రూవల్ నుండి డిటీసీపీ హెచ్ఎండి ఉన్నదో ఆ ప్రాజెక్ట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఆ కేసుని 8 నుండి 12 వారాల్లో పరిష్కరించడానికి ట్రై చేస్తారు. ఒకవేళ రేరా ప్రాజెక్ట్ అప్రూవల్ లేకుండా కొనుక్కుంటే మాత్రం అది కస్టమర్ కోల్పోయినట్టు డబ్బులు. సో రేరా అనేది ఏంటంటే వాళ్ళకు టైం ఉందంటే ఏదైనా ఇస్తే 8 వారాల్లో 10 వారాల్లో క్లియర్ చేయాలి సొల్యూషన్ దాన్ని, లేకపోతే బిల్డర్ మీద పెనాల్టీ వేస్తారు. రేరా అనేది బయర్స్కి లా పెట్టారు, బిల్డర్స్కి లా పెట్టారు, ఏజెంట్స్కి లా పెట్టారు. దీని ప్రకారం చాలామంది ఇప్పుడు అవేర్నెస్ అనేది ఇంకా క్రియేట్ కాలేదు. ఎందుకంటే అవేర్నెస్ క్రియేట్ కావాలి. రేరా అనేది ఏంటంటే మంచి పాలసీ, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉంది. అది ఫాలో అయితే కనుక సగానికి 80% మిస్టేక్స్ అక్కడే, అంటే ఫెయిల్యూర్స్ కనిపెట్టేస్తారు అక్కడ. ల్యాండ్ లీగల్ క్లియారిటీ కానీ, టైటిల్ క్లియర్ కానీ, లేకపోతే లింక్ డాక్యుమెంట్స్ కానీ, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కానీ చాలా ఉన్నాయి, గవర్నమెంట్ పర్మిషన్స్ కానీ, ఇవన్నీ కూడా రేరా కూడా చెక్ చేసుకుంటుంది ఒకసారి. ఫస్ట్ డిటీసీపీ, హెచ్ఎండి, జిహెచ్ఎంసీ, దాని తర్వాత రేరా, దాని తర్వాత బ్యాంక్ లోను, రకరకాలుగా మనకున్నాయి. సో దాన్ని బేస్ చేసుకునే రేరా వాళ్ళు, అంటే బిల్డర్ మీకు ఏం చెప్పాడు, మీకు ఏమి ఇచ్చాడు. జనరల్గా ఏమంటే స్టార్టింగ్లో చాలా సన్నీళ్ళ ట్రీట్మెంట్ ఉంటుంది మీకు. ఫ్రీ లాంచ్ ఏంటంటే పర్మిషన్ లేవు, లేదా కొంతమంది డబ్బులు కావాలని పర్మిషన్ వచ్చిన స్టార్టింగ్ రేట్ తక్కువ రేటుకి అమ్మేస్తారు. ఆ తక్కువ రేట్ని అడ్వాన్స్ చేసుకునే ముసుగులో మనం మునిగిపోతాం. ఎప్పుడైనా డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే మీరు 1-2 సార్లు ఆలోచన, ఎందుకు ఇస్తున్నాడు, పక్క బిల్డర్లు ఇది ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు, అది ఇంపార్టెంట్. సో అంటే ముందుగా కొనే ముందు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరెవరిని కన్సల్ట్ అవ్వాలి? ఫస్ట్ ఏంటంటే నేను ఇచ్చే సింపుల్ అడ్వైస్, మనము ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ని అపాయింట్ చేసుకోవడం మొత్తం. నెంబర్ 2 లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. నెంబర్ 3 గవర్నమెంట్ పర్మిషన్ చెక్ చేయాలి. నెంబర్ 4 ఈసీ చెక్ చేయాలి, లింక్ డాక్యుమెంట్, మ్యూటేషన్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో దాన్ని బట్టి ఏమవుతుంది, వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ లీగల్ ఒపీనియన్ మంచి ప్రొఫెషనల్ లాయర్ కావాలి. మీకు ఎవరైనా తెలియకపోతే మమ్మల్ని సంప్రదిస్తే లాయర్ని కూడా అటాచ్ చేస్తాం మనం కన్సల్ట్ చేస్తే. ఆ ఏజెంట్ అపాయింట్మెంట్ చేసుకున్నప్పుడు కానీ మీరు సరైన ఆయన గురించి గ్రౌండ్ వర్క్ చెక్ చేయాలి. కనీసం 15-20 సంవత్సరాలు ఉన్న ఏజెంట్ దగ్గరికి వెళ్ళండి. అదేవిధంగా లాయర్ దగ్గర కూడా చూస్తే మీరు లాయర్ ఆయన కూడా అనుభవం ఉండాలి. సివిల్ చేసేవారు ఇప్పుడు లేటెస్ట్గా రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ లాయర్స్ వచ్చారు. రేరాలో కూడా అప్రూవ్, మీరు చాలామంది తెలియట్లేదు. రేరా.com www పెట్టి కొడితే రేరాలో ఆ ప్రాజెక్టు, ఆ బిల్డర్ లిస్ట్ అయ్యాడా, ఆ ప్రాజెక్ట్ లిస్ట్ అయిందా అనేది చెక్ చేసుకోవచ్చు. ఆ ప్రాపర్టీ ఎవరి పేరు ఉంది, ఏమి ఇమ్యూనిటీస్ ఇస్తున్నాడు, ఏమి ఇస్తున్నాడు, అన్నీ కూడా మీరు బోత్ డిటీసీపీ, హెచ్ఎండి, గవర్నమెంట్లో కానీ చెక్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేయొచ్చు, లేదా మాలాంటి కన్సల్టెంట్ తెరవచ్చు. సో రకరకాల ఈ మెయిన్ ఈ డాక్యుమెంట్ బిల్డర్ రెప్యుటేషన్,
బిల్డర్ ఎన్ని రోజులు పెట్టున్నాడు, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు అనే దానికంట ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో అన్న ప్రకారం చేసి ఇచ్చాడు, అది ఇంపార్టెంట్. అవి చాలామంది చూసుకోరు, ఎమోషనల్ వచ్చేసారు, క్యారెట్ చూస్తే డిస్కౌంట్ అని వేసుకొని పరిగెడతారు. అలా చేయకూడదు. ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు గజానికో అడుక్కో ఎక్కువ ఉన్నా అన్నీ కొనుక్కుంటే మీ ట్రాన్సాక్షన్ అయ్యాక మీ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. లేకపోతే అందరూ ఇబ్బంది పడతారు. సో కంప్లైంట్స్ ఇప్పుడు మోసం చేసే వాళ్ళు ఎప్పుడూ ఉంటారండి. వాళ్ళ ప్లాన్ ఇప్పుడు 10,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ మీకు 6,000కి ఇస్తానంటే మీరు 4,000 చేస్తున్నారు, బిల్డర్ 6,000 చేస్తున్నాడు. సార్ ఓకే సార్, అంటే ఇప్పుడు ఎలా మోసపోవద్దో మీరైతే చెప్పడం అయితే జరిగింది, కానీ ఇప్పుడు మోసపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. రేరాలో ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది, డీటెయిల్స్ ఇచ్చి మొత్తం కొన్ని డాక్యుమెంట్స్, ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసుకొని వెళ్ళిన తర్వాత రేరా పరిశీలిస్తుంది. రేరాలో కూడా అడ్వకేట్స్ ఉంటారు, టెక్నికల్ ఉంటారు, అందరు ఉంటారు. ఆ అడ్వకేట్ కేసు రిఫర్ చేసి దాన్ని పరిశీలిస్తారు. నువ్వు చెప్పేది ఎంతవరకు కరెక్టు, బిల్డర్ చెప్పింది ఎంతవరకు, బిల్డర్ ఏం చెప్పాడు, మీరేం మాట అర్థం చేసుకుని ఎంత డబ్బులు ఇచ్చారు వేస్తే. బట్ ఓన్లీ థింగ్ కండిషన్ అంటే రేరా అప్రూవల్ ఉంటేనే తీసుకుంటాడు రేరా వాడు. రేరా అప్రూవల్ ప్రీలైన్ తీసుకుంటే రేరా రెస్పాన్సిబిలిటీ తీసుకోడు. రేరా అనేది వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత మోసం చేస్తే పట్టుకుంటారు. పేమెంట్ డైవర్ట్ చేయకూడదు, టైంలో డెలివరీ ఇవ్వాలి, లేట్ అయితే పెనాల్టీ కట్టాలి, కొన్ని క్లాజెస్ ఉన్నాయన్నమాట. ఆ క్లాజెస్లో వాళ్ళు ఇచ్చిన అప్రూవల్ ఉంటే డెఫినెట్లీ దే విల్ టేక్ కేర్. సో దీని అంతటికి సొల్యూషన్ రేరా ఒక్కటే ఉందా, ఇంకా దీంతో పాటు ఇంకా ఫర్దర్గా ఏమైనా ఆప్షన్ ఉందా మనకి? అంటే రేరా ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్, బికాజ్ రేరా ఈజ్ ప్యూర్లీ డైరెక్ట్లీ వర్కింగ్ విత్ ఫర్ ది రియల్ ఎస్టేట్. వాళ్ళు మిగతా ఫార్మాకాలు చెప్పరు, ఎఫ్ఎంసీజీకి చెప్పరు, వీళ్ళు చెప్పేది రియల్ ఎస్టేట్. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద ఫర్ డిటీసీపీ హెచ్ఎండిఏ కూడా ఉన్నాయి, అవి చూసుకోవచ్చు. రేరా ఉంది. బ్యాంక్ లోన్ కరెక్ట్ అయితే బ్యాంక్ లోన్ ఇయ్యరు. బిల్డర్ చెక్ చేసినా ఓనర్ చెక్ చేసినా మనం లీగల్ ఒపీనియన్ లాయర్ దగ్గర తీసుకోవడం బెటరు. ఈసీ కూడా మనం తీసుకోవచ్చు, ఎవరి పేరు ఉంది, ఎవరు నేమ్ ఎవరు ఉంది, ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి. సో లీగల్ ఒపీనియన్, ఈసీ, గవర్నమెంట్ పర్మిషన్ మస్ట్. రేరా ఈ 4 ఉంటే జనరల్గా అంత అవకతవకలు జరిగే అవకాశం లేదు. 4 ఏది లేకపోయినా ముఖ్యంగా రేరా అండ్ గవర్నమెంట్ పర్మిషన్ లేకపోతే మాత్రం కొనకపోవడమే బెటరు. ఎందుకంటే రేట్ కోసం చూసుకోండి, క్వాలిటీ చూసుకోండి, డెలివరీ అవుతుందా లేదా చూసుకోండి. దాన్ని బట్టి మీరు చేయలేకపోతే నేను అన్నట్టు ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ని మా రియల్టర్ ఆర్గనైజేషన్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ సెల్ అని ఉంది. ట్రైనింగ్ సెల్ వేరు, మెంటరింగ్ సెల్ వేరు, ప్రాజెక్ట్ మార్కెటింగ్. సో అక్కడ ఎవ్రీ డివిజన్ అటెడ్ బై ఈచ్ వర్టికల్ హెడ్. సో ఇన్వెస్ట్మెంట్లో ఏం చేస్తుంటే మేము ఎవరికైనా ఇన్వెస్ట్ చేస్తుంటే, ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి ₹1,00,00,000 అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎన్ని రోజుల్లో మీకు అప్రిషియేషన్ వస్తుంది, లీగల్గా కరెక్టా కదా, ప్రాజెక్ట్ చూసి స్పెసిఫిక్ 10 ప్రాజెక్టు ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే కొంతమంది బిల్డర్స్ పర్మిషన్ ఉన్నా చీట్ చేస్తున్నారు, డెలివరీస్ ఇవ్వట్లేదు. ఒకటి ప్రీ లాంచ్, రెండోది పర్మిషన్ ఉండి అన్నీ ఉండి కట్టట్లేదు. కొంతమంది 2 సంవత్సరాలు ఫండింగ్ కలెక్ట్ చేసుకొని ఎగ్గొడుతున్నారు. ఈ అన్ని కేసులు కూడా రేరా పర్మిషన్ ఉంటుందని కొనుక్కోవడం బెటర్. మీకు రేపు పొద్దున ఫ్యూచర్లో ఒక అండగా నిల్చుంటారు, లేదంటే మీరు ఇబ్బంది పడతారు. సో ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కావాలన్నా మనం ఇస్తున్నాం. డెఫినెట్లీ దే కెన్ కాల్ అస్ అక్రాస్ ది గ్లోబ్. మనకి రోజు 10-15 కాల్స్ వస్తాయి, కొంత కన్వర్షన్ అవుతుంది. వాళ్ళు సీరియస్ ఉంటే వాళ్ళకి చెప్తాం. ఎక్కడ ఇప్పుడు అమెరికాలో ఉండే ఇక్కడ ఏముందో తెలియదు కదా. అవును. సో వీ విల్ గివ్ ద, మాకు ఎవ్రీ డే అప్డేట్ వస్తుంది మా అనలిస్ట్ దగ్గర నుండి. అప్డేట్ మీతో షేర్ చేస్తాం, ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టాలి అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సేఫ్టీ అడ్వైస్ చేసే ముందు సేఫ్టీ, సెక్యూరిటీ, అప్రిషియేషన్, బిల్డర్ ఇవన్నీ కూడా చెక్ చేసి రికమెండ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్.